गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. యోగులకి చెప్పండి, మాకు చెప్తే ఏం ప్రయోజనం అని అంటాం మనం. ఏదో యోగులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు పరమాత్మ స్థితిలో ఉన్నారంటే ఉంటారు. మా వల్ల ఎక్కడవుతుంది, మేమంత యోగం చేశామా పెట్టామా, మాకెక్కడ సాధ్యమవుతుంది అంటామేమో అని. లేదు నాయన, నువ్వు కూడా ప్రతిరోజు అది అనుభవిస్తున్నావు, నీకు కూడా పరమాత్మ అనుభవం ఉన్నదే. భగవంతుడి యొక్క అనుగ్రహం అక్కడ తెలుస్తుంది మనకి, మన మీద ఎంత కరుణ, ఎంత అనుగ్రహం అని. ఈ మూడు అవస్థల్ని ఇచ్చి మనకి ఆయన లక్షణాన్ని, ఆయన స్వరూపాన్ని మనకు తెలుపుతూ ఉన్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలంతా. ఆ సుషుప్తి అవస్థలో ఎట్లా ఉన్నారు అంటే, ఓ అనఘస్వరూప అంటే ఏ పాపాలు లేనివాడా, ఓ శ్రీరామచంద్ర, అస్వప్నాయా, స్వప్నాన్ని కూడా దాటి వెళ్ళిపోయాం మనం, కళని కూడా దాటి వెళ్ళిపోయాం. కళలు కూడా ఎక్కువ వస్తే చాలా కష్టం, అందుకనే పీడకళలు వస్తున్నాయండి, నిద్ర పట్టదు. పీడకళలు వస్తే నిద్ర పట్టదు, అందుకనే పీడకళలు వస్తున్నాయి అని వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఆ పీడకళలు వాళ్ళు హాయిగా నామస్మరణ చేసి పడుకోవటం, లేదా పీడకళలు వచ్చినప్పుడు లేచి వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళకట్లా నీళ్ళు అద్దుకుని ఏదో శివనామస్మరణ, లేదో భగవన్నామస్మరణ, గురునామస్మరణ చేసి పడుకుంటే ఆ పీడకల అంతా పరిహారం అవుతుంది, దుస్వప్న నాశం అవుతుంది. అస్వప్నాయా, స్వప్నాన్ని మీరి ఉన్నాడు, కలని మీరి ఉన్నాడు. అనంతాయా, అది అనంతమైనది, అది అంతం లేనిది. అది ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే, వాడు అప్పటి వరకు ఇంతే, నేను నా ఆస్తి ఇంతే, నా కథ ఇంతే అని చాలా బేజారుగా ఉన్నవాడు, చాలా డిప్రెషన్లో ఉన్నవాడు కూడా అనంతమైపోతున్నాడు. అనంతమైపోతున్నాడు కాబట్టి సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్నాడు కాబట్టి లేస్తూనే నేను సుఖంగా నిద్రపోయాను అని చెప్తున్నాడు. అవునా కాదా? అంతే, వాడు అన్నీ మరిచిపోయి హాయిగా ఆనందంగా ఉన్నాడు. అనంతాయా అజడాయా, జడస్థితి కాదది, జడమైపోయి లేడు వాడు. ఏదో తీసుకెళ్ళి ఐసులో పడేస్తే శరీరం అంతా గడ్డగట్టినట్టుగా ఏమీ లేడు వాడు. అజడాయా, జడస్థితి కాదది, మనస్థితే. అలా ఉన్న ఆ మనస్థితి యద్రూపం చిరనిద్రాయా, గాఢ నిద్రకి ఏదైతే రూపమో ఆ రూపమే పరమాత్మ యొక్క స్వరూపము. గాఢ నిద్రలో మనం ఏది అనుభవిస్తూ ఉన్నామో అదే పరమాత్మ. అంటే మనం అడగచ్చు, ఎప్పుడు నిద్రపోవచ్చా అండి? ఎప్పుడు నిద్రపోతే పరమాత్మ అనుభవమే కదా. ఎప్పుడు హాయిగా ఎప్పుడూ నిద్రపోలేము. నిద్రపోగలమా అండి? ఎప్పుడూ నిద్రపోలేము. నిద్రపోవటం అంటే మంచం మీద పడుకోవటము కాదు. నిద్ర అంటే జాగ్రత్తకి స్వప్నకి అతీతంగా ఉండటము. ఎప్పుడూ నిద్రపోగలిగిన జీవుడు ప్రపంచంలో లేనే లేడు. కుంభకర్ణుడు కూడా 6 నెలలే నిద్రపోతాడు, 6 నెలలు లేచి ఉంటాడు. 6 నెలలు లేచి అయ్యో ఎప్పుడు నిద్రపోలేదే అని అనుకుంటాడు వాడు. వాడికి కూడా అదే గోల, మళ్ళీ 6 నెలలు నిద్రపోయినా అదే గోల. అందుకనే కుంభకర్ణుడి కథ చెప్పారు. కుంభకర్ణుడిలాగా ఎప్పుడో నిద్రపోతే దానివల్ల సుఖం లేదు నాయన అట్లా అనుకునేవు. మళ్ళీ చిరనిద్రాయ, ఆ నిద్ర అవ్వంగానే అలారం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, లేచి కూర్చోవాల్సిందే అంతే. మనస్సు అక్కడికి వచ్చేస్తుంది, ఎవరు పిలవాల్సిన పని లేదు, మనస్సు వచ్చేస్తుంది అంతే. వచ్చేయలేరా అంటుంది అంతే. మనస్సు రావటమే లేవటం అంతే. ఆ రోజు ఎన్ని గంటలు పడుకోవాలో, నువ్వు ఎన్ని గంటలు పడుకోవాలి అని ఉందో అన్ని గంటలే నువ్వు పడుకుంటావు అంతే. దానికన్నా ఒక్క క్షణం అటు ఇటు కాలేవు, ఒక క్షణం ఎక్కువగా పడుకోలేవు. అది విచిత్రం. అందుకనే దీన్ని అభ్యాసం చేస్తారు. అదేదో వచ్చి నన్ను లేపటం ఏమిటి, నేనే లేస్తాను అని అభ్యాసం చేస్తారు. ఎట్లా? 4:30కి, 5:30కి, 6ంటికి అంటే అప్పుడు మొత్తం సూర్యోదయానికి ముందు అట్లా అలారం పెట్టుకుని లేచే అభ్యాసం చేస్తే ఠబా అని మనకే మెలకు వస్తుంది. మనస్సుకు అధీనం కానప్పుడు మనం రోజంతా బాగుంటుంది. మనస్సుకు అధీనమయ్యి మనస్సే వచ్చి మనల్ని లేపితే అలారం పెట్టి ఆ రోజంతా మనస్సు అధీనంలో ఉంటాం మనం. అందుకనే ఇంత సమయానికి పడుకోవాలి, ఇంత సమయానికి లేవాలి అనేది ఒక నియమంగా పెట్టుకుని అభ్యాసం చేస్తే రోజంతా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. ఏ శ్రమ చేసినా, ఏ పని చేసినా అలసిపోకుండా ఉంటారు. ఆ టైంలో అట్లా అంతే. కళ, ఒకవేళ కళ వచ్చినా కూడా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది అంతే. ఆ కళ కూడా మనల్ని హింసించదు. అదే ఆలస్యంగా 12:30, 1 గంటకు పడుకున్నారనుకోండి, కళ, ఆ కళ వచ్చి పీడించి హింసించి తర్వాత ఏదో నిద్రపట్టి పట్టనట్టుగా ఉండి అబ్బో చాలా చికాకులు ఆ రోజంతా కూడా. పరనిద్రాయా చిరనిద్రాయా, చిరనిద్ర. అందుకనే ఎప్పుడూ పడుకోలేం.
ఆ పడుకున్నంత సమయము నువ్వు పరమాత్మ స్థితిలో ఉన్నావు. ఆ పరమాత్మ అనుభవం ఉంది, అది సత్యమే. ఎవరైనా సరే. అందుకనే ఏంటండి అన్నీ చెడ్డ పనులు చేసినా కూడా వాళ్ళకి మంచిది అవుతుంది అంటే నాకు అనిపిస్తుంది బహుశా దీనివల్లే. ఆ కొద్దిసేపు పరమాత్మ స్థితిలో ఉండి వస్తున్నారు కదా. అందరూ పరమాత్మలో చేరాల్సిన వాళ్లే కదా, అన్ని జీవులు కూడా అందరూ పరమాత్మే కదా. అందుకనే బహుశా ఆ అనుభవాన్ని ఇస్తున్నాడు. కొందరు తెలుసుకుంటున్నారు, కొందరు తెలుసుకోవటం లేదు. అందుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే నువ్వు పడుకుని లేచావే అక్కడ ఉన్నాడు. లేవకపోతే ఏమో గోవిందా జై గురుదత్త. లేచావే నీకు థ్యాంక్స్, లేపావే నీకు ధన్యవాదం, నీకు కృతజ్ఞత. ఏమో లేవాలనేముంది, నాకేం తెలుసు, పేరు తెలుసా, ఊరు తెలుసా, శరీరం తెలుసా, ఏమీ తెలియదు. పడుకొని లేచాను, అందుకే నీకు ధన్యవాదం, నీకు కృతజ్ఞత, నీకు నమస్కారం. లేచాను కాబట్టి. ఏమో నిద్రలో అలాగే పోతే అది అనాయాస మరణము, అది వేరే కథ. కానీ లేచి మళ్ళీ జీవనాన్ని సాగిస్తున్నాను కాబట్టి నీకు కృతజ్ఞత, నీకు నమస్కారము. అది అందుకనే ఎప్పుడూ పడుకోవటం అనేది కూడా అసంభవం. కానీ ఎప్పుడూ పడుకుని ఉంటే పాపాలు రావు అనుకోవటం కూడా చాలా తప్పు, చాలా పొరపాటు. ఎప్పుడు పడుకుని ఉండటమే పాపం అయినప్పుడు ఎప్పుడు పడుకుని ఉంటే పాపాలు రాకుండా ఎట్లా ఉంటాయి? ఎప్పుడు పడుకోవటమే పాపం, వేరే అక్కర్లేదు. ఎప్పుడు పడుకుని ఉంటే పాపాలు రావు, వేరే పాపాలు రావు. ఎప్పుడు పడుకున్న పాపం అయితే వస్తుంది. ఏదైనా ఒకటే పాపం, ఏదైనా ఒకటే కదండి. అట్లా అందుకనే ఎప్పుడు పడుకుని ఉంటే అది పరమాత్మ స్వరూపం అన్నారంటే అది నీకు అనుభవానికి వస్తుంది. అంటే మనకేదో అనుభవంలో లేనిది చెప్పటం లేదు ఇక్కడ. ఏదో ఊరికనే వాళ్ళు చెప్తున్నారు మనం వింటున్నామని కాదు, ప్రతిరోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం దాన్ని. ఎవరైనా సరే చూడండి, జీవి జంతువు ఏదైనా సరే చూడండి, ఆ మనస్సు అనే ఉన్న జీవి, ఆ ప్రతి జీవి కూడా అట్లా నిద్రలోకి వెళ్ళి ఆ పరమాత్మ అనుభవాన్ని తెచ్చుకొని మళ్ళీ మేల్కుంటూ ఉన్నాడు. ఇంకేం కావాలి ఆయన కరుణకి నిదర్శనం? ఇంకేం కావాలి ఆయన దయ? ఇంకా దాన్ని వర్ణించటానికి ఇంకేం కావాలి? అటువంటి ఆ స్వరూపం ఆయనది. దాన్ని ఇప్పుడు నిద్రతో వస్తోంది. నిద్ర ఊరికే వస్తోందా? చాలా కష్టపడి పడుకుని కలగని చాలా సమస్యతో వస్తోంది. అటువంటి దాన్ని ఆ శ్రమ లేకుండా, సమస్య లేకుండా సహజంగానే అనుభవించేవాళ్ళు యోగులు. అంతే. ఆ యోగం వస్తుంది. యోగంలో ఏమొస్తోంది? నిద్రానుభవం. నిద్రలో ఏ అనుభవం వస్తోందో ఆ అనుభవమే వాళ్ళకి వస్తోంది, అంతే. అందుకనే ఆ మహావిష్ణువు యోగ నిద్రకి వెళ్ళే రోజు ఒక పండుగ. ఆ రోజు ఏమంటావు? శయన ఏకాదశి, పడుకుంటున్నాడు ఆయన ఈరోజు. ఉత్థాన ఏకాదశి మళ్ళీ కార్తీక మాసంలో వస్తుంది. ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి. ఉత్థాన ఏకాదశి అని లేచాడు. క్షీరాబ్ధి ద్వాదశి, మొత్తం అంతా క్షీరాబ్ధి అంతా పండగ వాతావరణము. క్షీరాబ్ధి ద్వాదశి, ఇవి రెండు. అంటే ఆ మహాజీవుడు, మహావిష్ణువుని అట్లా అనేవాళ్ళు కొంతమంది ఇష్టపడరు. మహాజీవుడు ఆయన, అంటే మనకందరికీ కూడా మహాజీవుడు ఆయన. ఆయన అట్లా నిద్రకి వెళ్ళి వస్తున్నాడు. అంటే నిద్రకి వెళ్ళే వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి బాగా పడుకోండి, మీకు మంచి నిద్ర కలగాలి అని దానికంతా ఏర్పాటు చేసి, పెద్దలు ఇంట్లో ఎవరైనా తాత అజ్జి లేదా అమ్మ నాన్న లేదా గురువులు ఉంటే కనుక ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి నిదానంగా బెడ్షీట్ కప్పి కాసేపు పాదసేవ చేసి బాగా పడుకోండి. అది ఒక మహాయోగం. అది ఆ సమయంలో మహాయోగానికి వెళ్తూ ఉన్నాడు జీవుడు. అది నిద్రే, సామాన్యమైన నిద్రే. బయటికి మాట్లాడితే సామాన్యమైన నిద్రే, కానీ ప్రతిరోజు చేసే ఒక యోగము. అందుకనే నిద్ర అనేది కూడా ఒక పూజ లాంటిది, పూజ కన్నా కూడా గొప్పది అని చెప్పవచ్చు నిద్ర అనేది. కానీ దానికి కూడా ఒక విధి, దానికి కూడా ఒక విధానం. అట్లా చేసినప్పుడు జీవితం అంతా సుఖమయమైపోతుంది. పరనిద్రాయా, అక్కడ ఆ గొప్ప నిద్రలో ఏదైతే స్వరూపం ఉన్నదో ప్రతిరోజు మనకందరికీ కలిగే అనుభవం అది. ఆ అనుభవమే పరమాత్మ. ఆ అనుభవమే పరమాత్మ యొక్క లక్షణము. మెలకువ కాదు పరమాత్మ, గాఢ నిద్ర పరమాత్మ. ఎందుకంటే మెలకువలో సంకల్ప వికల్పాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. ఒకరిని ప్రేమించటం ఉంది, ఒకరిని దూషించటం ఉంది. ఏదో అహంకారం కోసం సేవ చేస్తాం, ఏదో ఉపయోగం కోసం సేవ చేస్తాం. ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. స్వప్నావస్థలో అసలు లేనివన్నీ చూస్తూ ఉన్నాం. అందుకనే స్వప్నావస్థ పనికిరాదు, గాఢావస్థ, గాఢ నిద్రావస్థ. అక్కడ లేదండి ప్రపంచానంతా పరమాత్మల
అలా చూస్తే నువ్వు పరమాత్మే అంతే. కానీ అలా లేదే స్థితి, అలా ఉండదే స్థితి. అట్లా చూస్తున్నాను అని చెప్పేవాడు మాట్లాడుతున్నప్పుడే ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకో వెంటనే కోపం వస్తుంది. అది జాగ్రత్త అవస్థ, అది పరమాత్మ అనుభవం అది కాదే. ఆ జాగ్రత్త అవస్థలో పరమాత్మ అనుభవం నీకుందా? కాదు. అందుకనే గాఢ నిద్రని ఉదాహరణగా చెప్పారు. ఆ గాఢ నిద్రలో పరమాత్మ స్థితి ఉన్నది. గాఢ నిద్ర అనేది ఎట్లా వస్తుంది మనకి అంటే, మనం రోజంతా ఎట్లా గడిపామో దాన్ని బట్టి గాఢ నిద్ర వస్తుంది. దాన్ని అభ్యాసం చేసుకుని అది అందుకనే ఆరోగ్యం బాగుంటుంది నిద్ర అంటే. ఎందుకంటే ఆ నిద్రా సమయంలో పరమాత్మ చైతన్యాన్ని మనం అనుభవిస్తున్నాము. దాని నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది మనకి. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? తినేది ఇంత తిన్నా కూడా బాగా నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు. ఇంత తిని నిద్ర పట్టదనుకోండి, ఇంత తింటే అది వేరే విషయము. ఇంత తిని నిద్ర ఎంత పోతే ఆరోగ్యంగా ఉంటారు. అంటే తిండి కాదు ప్రధానము, నిద్ర ఆరోగ్యానికి ప్రధానము అని మనకి తెలుస్తుంది. ఎప్పుడూ నిద్రపోయే నిద్ర కాదు, సమయంలో నిద్రపోయే నిద్ర. దాన్ని అభ్యాసం చేయాలి. పరనిద్రాయ చిరనిద్రాయ, ఆ గాఢ నిద్రలో మనల్ని మనం మరిచిపోయి, మనల్ని మనము అంటే ఇంకా లోపల నుంచి పూర్తిగా ఆ లెక్క లిస్ట్ అంతా, మనస్సు, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, శరీరము, శరీరంతో బయట కనిపించే ప్రపంచము అన్నీ మరిచిపోయి ఉన్నాం మనం. తర్వాత గుర్తొచ్చింది అది వేరే విషయం. అక్కడ ఆ పరమాత్మ స్థితి, ఆ చిరనిద్రలో పరమాత్మ స్థితి. అందుకనే పడుకునేప్పుడు నేను స్వస్వరూపాన్ని చూడటానికి వెళ్తున్నాను అనుకోవాలి. నేను కూడా కలిసిపోతుంది. నేను అనేది కూడా లేదు. నేను వెళ్తున్నాను అని అనుకున్నది కూడా కలిసిపోయింది దాంట్లో. బాగా ఆలోచన చేయండి. దాన్ని ఏమి కష్టం కాదు. ప్రతిరోజు మనం చేసేదే. దాన్నే కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచన చేయండి. పడుకుంటారు కదా, కళ్ళు మూసుకుంటారు కదా, అప్పుడు ఆలోచన చేయండి నేను చెప్పిన మాట. ఎవ్వరూ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు, మీకు ఏ అలజడి ఉండదు, ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు, మీరేమనుకుంటున్నారో ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఆలోచన చేయండి. అట్లా పరమాత్మ స్థితికి వెళ్తారు. అప్పుడు నిద్రపోతారే, అది నిద్ర కాదు. అది అట్లా మీరు ఆలోచన చేసి 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 నిద్రపోయిన ఆ నిద్ర ఉందే, అది నిద్ర కాదు, అది ధ్యానం కిందకే అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ భావనతో వెళ్ళారు కాబట్టి. ఆ భావనతో నిద్రకి ఉపక్రమిస్తే కలలు కూడా రావు, చెడు కలలు కూడా రావు. హాయిగా నిద్రకి వెళ్ళిపోతాను. మంత్రం చెప్పుకుంటూ 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 అట్లా నిద్రపోండి. ఒక అరగంట నిద్రపోండి. లేచి ఎంతసేపు నిద్రపోయాను నేను, ఎంతసేపు ఏమీ నిద్రపోలేదు, అరగంటే నిద్రపోయింది. అరగంట నిద్రపోతే ఏదో చాలాసేపు నిద్రపోయినట్టుగా ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా సుఖంగా ఉంది. అది ఎందుకనంటే నువ్వు ఆ మనస్సుతో నిద్రలోకి వెళ్ళావు కాబట్టి. నిద్రాశాస్త్రం, నిద్రాస్తుతి ఉంది. చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అంట. చండీ హోమం చేస్తారే, నిద్రా సూక్తంతో ప్రారంభమవుతుంది. ఆ యోగ నిద్రని ఆయన ప్రార్థన చేస్తాడు బ్రహ్మదేవుడు వచ్చి. యోగ నిద్ర ఎవరి యోగ నిద్ర? మహావిష్ణువు యొక్క యోగ నిద్ర. ఆయన లేవాలి, లేచి ఆయన ఈ రాక్షస సంహారం చేయాలి. ఆయన జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడైన వాడు ఎక్కడికో వెళ్ళిపోతే ఎట్లా? ఆయన వచ్చి మనకు ఉపదేశం చేయాలి కదా. ఈ రాక్షసుల్ని, నాలో ఉన్న రాక్షసుల్ని ఆయన సంహారం చేయాలి. అందుకని ఆ సద్గురువుని ప్రార్థన చేశారు. సద్గురువుకి సుప్రభాతం. అది గణపతి సచ్చిదానంద స్వామీజీ సుప్రభాతం. దాంట్లో ఆ చివరి మాటలో సుప్రభాతం అని వస్తుంది. అది బాగుంది. ఏంటి సద్గురువుకి సుప్రభాతం? ఏమిటి భగవంతుడికి సుప్రభాతం? ఆయన ఏంటి లేపేది నువ్వు అంటే? ఆయన జీవన్ముక్తుడు. ఆయన లేచి వచ్చి మనలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేయాలి అని బ్రహ్మదేవుడు మనందరి తరఫున ఆ జీవన్ముక్తుడైన ఆ మహాయోగిని, మహావిష్ణువుని ప్రార్థన చేశాడు. అది అక్కడ ఉండే రహస్యం. ఆ రహస్యం బయట పెట్టాను ఇప్పుడు మీకు. ఆయన నిద్రపోయాడు, నిద్ర నుంచి ఆయన లేపాడు, తట్టి లేపాడు, శంఖాలు ఊదారు, లేచాడు. ఆయన లేచి ఏం కావాలి నీకు అంటే, ఇద్దరు రాక్షసుల్ని సంహారం చేయన్నాడు. సంహారం చేసి మళ్ళీ పడుకున్నాడు. ఏమిటిది? మహావిష్ణువు భగవంతుడి విషయంలో కూడా ఇట్లాగే కథలు చెప్పుకుంటే మనము, అందుకనే ఆ కథలు ఎంత ప్రధానమో ఆ కథల్లో ఉండే రహస్యం కూడా అంత ప్రధానం. ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. లేకపోతే మహావిష్ణువు ఏమిటి, నిద్రపోవటం ఏమిటి? ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన చెవుల నుంచి రాక్షసులు పుట్టారు అంటే దుష్టశక్తులన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఆయనలో దుష్టశక్తులు ఉన్నాయని కాదు, ఆయన నుంచే వచ్చాయి కదా సర్వస్వం. అంటే అట్లా మనం ఆ గాఢ నిద్రలో ధ్యానం చేస్తూ మంత్రాన్ని చెప్తూ గాఢ నిద్రకి వెళ్తే మనలో ఉండే దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. మనలో ఉండే దోషాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి.
అందుకని ఆ నిద్ర అనేదాన్ని కూడా ఒక ఉపాసనగా చేయాలి. భోజనం అనేదాన్ని కూడా ఒక ఉపాసనగా చేయాలి. ఏదో తిన్నాము అయిపోయింది, ఏదో పడుకున్నాము అయిపోయింది. మనదే జీవితం అది. దాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. అప్పుడు జీవితం బాగుంటుంది, సుఖంగా ఉంటుంది అని. అది ఒక నిద్రాశాస్త్రం అనుకోండి, అది వేరే విషయం. ఆ స్థితి అది పరమాత్మ యొక్క స్థితి నాయన అని చెప్పి వర్ణన చేశారు.